నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో పిల్లలకి చాలా ఇష్టంగా టిఫిన్ బాక్స్, చాలామంది పిల్లలు మారం చేసే విషయం ఏంటి అంటే టిఫిన్ బాక్స్. సో ఈ టిఫిన్ బాక్స్ పిల్లలు తీసుకెళ్ళటం, లేదా అక్కడ ఏదన్నా ఎవరు ఆయాలు కనిపించకపోతే, ఎవరు చూడట్లేదు అనుకుంటే చక్కగా అక్కడ పడేసి తీసుకురావటం. ఇలా చాలామంది పేరెంట్స్ మ్యాక్సిమం కంప్లైంట్ ఇదే ఉంటుంది. అయితే పిల్లలు ప్రతిరోజు అమ్మ వీలైతే ప్రతిరోజు ఇదే చెయ్యి అని చెప్పే అంత హెల్దీ ఫుడ్, ఇంకొకటి చాలా మంచి ప్రోటీన్స్, అట్ ద సేమ్ టైం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు 100% చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లేట్ ఎప్పుడైతే కలర్ఫుల్గా ఉంటుందో పిల్లలు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. నేను స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ గురించి చెప్తున్నాను, ఎస్పెషల్లీ అప్ టు 5th 6th క్లాస్ పిల్లల గురించి చెప్తున్నాను. సో ఇది చాలా చాలా మంచిది పిల్లలకి. దీంతో పాటుగా వీలైతే స్కూల్లో యాక్సెప్ట్ చేస్తే ఒక ఆమ్లెట్తో పంపించండి. ఆమ్లెట్ లేకపోయినా ఈ రైస్ ఇలాగే తినేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఏం కావాలి ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్యారెట్ అండ్ బీట్రూట్ కలిపి 1 కప్పు. ఓకే, మనకి నిమ్మరసం, కాస్త పులుపుకి టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మకాయ, అండ్ ఆనియన్స్, అండ్ ఇవి పచ్చిమిర్చి చాలా తక్కువ వేయండి. పిల్లల కోసం వండితే తక్కువ వేయండి. మీరు ఇంట్లో కూడా హెల్దీ ఫుడ్ వండుకోవాలి అంటే కాస్త పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ అల్లం ఇలా చిన్నగా తరిగి అల్లం ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీన్ పీస్. నేను గతంలో కూడా గ్రీన్ పీస్ గురించి చెప్పాను. పిల్లలకి వీలైనంత వరకు గ్రీన్ పీస్ని అలవాటు చేయండి. స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉండడానికి, కళ్ళకి, అన్నిటికీ మంచిది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు రైస్. సో రైస్ నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్ రైస్ వీటన్నిటితో కలిపి ఎలా వండుకోవాలి ఏమిటి అనేది, ఆయిల్ కూడా ఎంత యాడ్ చేసుకోవాలి, ఆయిల్ మరి వీటన్నిటికీ ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా ఎంత యాడ్ చేసుకోవాలంటే, నేను కప్పు చూపిస్తున్నానని కప్పు వేసేయాలని కాదు, జస్ట్ చాలా తక్కువ ఆయిల్తో హెల్దీ ఫుడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలతలు చెప్తున్నాను. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటానికి కొంతమందికి ఐడియా ఉండదు. కాబట్టి ఇది పిల్లల కోసం హెల్దీగా వండుతున్నాం మనం, హెల్దీ కోసం. సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆయిల్ వేసుకోవాలి. సో నేను ప్రెషర్ కుక్కర్ పెట్టి, మనకి మొత్తం ఐటెం కంప్లీట్గా 4 cups ఆఫ్ ఐటమ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న గ్రీన్ పీస్ కానివ్వండి, క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, ఇవన్నీ కూడా ఒక 4 cups అవుతుంది. సో మనము టేబుల్ స్పూన్తో ఎగ్జాక్ట్గా 4 స్పూన్స్ వేసుకోవాలి. 3 ఎనఫ్, సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 4 స్పూన్స్ వేసుకున్నాము. ఇంకా ఆయిల్తో అస్సలు పని లేదు, మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఓకేనా? సో మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అబ్బాయి ఇవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రైస్తో పాటు వేగుతాయి కాబట్టి మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. 100% టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము క్యారెట్ అండ్ బీట్రూట్ 2 కలిపి వేసేసుకుందాం. సో ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇవో విష్ అండి, యాక్చువల్గా క్యారెట్ ఎక్కువగా బాగా ఇష్టంగా పిల్లలు తింటారనుకోండి, క్యారెట్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. బీట్రూట్ ఎక్కువ తింటారనుకోండి, బీట్రూట్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ మాత్రం వేగితే, జస్ట్ కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకోండి. మనకు అనిపిస్తుంది ఆయిల్ ఏంటి సరిపోలేదు, కొంచెం ఇంకా ఆయిల్ పడుతుందేమోనని ఆయిల్ యాడ్ చేసుకోవటం. అండ్ చాలా ఇంపార్టెంట్, మనకి కొంచెం పసుపు కొద్దిగా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇక్కడ ఏంటి అంటే మనకు ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఫుడ్.
సో అందుకని ఎక్కువగా పసుపు అక్కర్లేదు. మామూలుగా మీరు వేరే కర్రీస్లో వేసేటప్పుడు పిల్లలకి పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి పిల్లలకి దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉంటుంది. ఇది ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేశాను. సో ఇప్పుడు సాల్ట్ కూడా అంతే, చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే దీంతో పాటు నేను చెప్పాను కదా ఆమ్లెట్ కానీ లేదా ఏదైనా చట్నీ కానీ లేదా ఏదైనా వేరేది మనకి పిల్లలకి నంచుకోవడానికి ఏదో ఒకటి మళ్ళీ పంపిస్తూ ఉంటాం కాబట్టి సాల్ట్ అంత అక్కర్లేదు. జస్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ రైస్ని కూడా ఇందులో కలిపేసాం. సో ఇవన్నీ ఒకసారి కలుపుకొని సో ఇప్పుడు ఇలా కలుపుకున్న రైస్లో మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒక గ్లాస్కి రసం బాగా వస్తే కొంచెం తగ్గించండి, లేకపోతే మనకి ఒక నిమ్మకాయ పడుతుంది ఒక గ్లాస్కి. అంటే మనకి రైస్ కుక్కర్లో గ్లాస్ అయినా పర్లేదు, మామూలు గ్లాస్ అయినా ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ అనేది మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఇది జస్ట్ 10 to 15 మినిట్స్లో మీకు టిఫిన్ బాక్స్ రెడీ అవుతుంది. ద సేమ్ టైం పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా కలిపేసిన తర్వాత దెన్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను మీకు గ్లాస్ చూపించేటప్పుడు ఈ గ్లాస్తో నేను కరెక్ట్గా ఈ గ్లాస్తో రైస్ చూపించాను. అండ్ మనకి కూరగాయలు అన్నీ కలిపి అంటే గ్రీన్ పీస్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇవన్నీ కలిపి దగ్గర దీనికి అంటే డబల్ ఉంటాయి, అంటే 2 గ్లాసెస్ ఉంటాయి ఇంచుమించుగా. ఉల్లిపాయలు కానివ్వండి, సో ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, గ్రీన్ పీస్లో ఉంటుంది. సో వాటర్ అనేది యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను దీనికోసం కరెక్ట్గా 1.5 వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఉడికిపోతుంది, మీకు ఏం డౌట్ లేదు. ఓకేనా, కొంచెం తగ్గించినా పర్లేదు, యాక్చువల్గా రైస్ కరెక్ట్గా ఉడికిపోతుంది. సో ఇప్పుడు అన్నీ కలిపేసి మనం టేస్ట్ కూడా చూడని అవసరం లేదు. ఇన్ కేస్ కొంచెం ఇంకా సాల్ట్ పడుతుంది అనిపిస్తే తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ సరిపోతుంది. ఎక్కువ సాల్ట్ పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు తగ్గించండి, చాలా మంచిది అది హెల్త్కి. సో ఇది 3 to 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా, హెల్దీ ఫుడ్ రెడీ అయిపోతుంది. మీరు అలా పిల్లల్ని రెడీ చేసి వాటర్ బాటిల్ అది ఇది సర్దేసరికి ఇది ఎగ్జాక్ట్గా రెడీ అయిపోతుంది. హ్యాపీగా అలా బాక్స్లో సర్దేసి పంపించేయచ్చు జస్ట్ ఇన్ 15 మినిట్స్. ఓకే, చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, బాక్స్ ఐటమ్ ఎలా అవుతుంది ఏంటి అనేది విజిల్స్ వచ్చాక చూద్దాం. ఓకేనా, సో ఒక విజిల్ వచ్చేసింది. సెకండ్ వన్, తీసుకోవాలి. సో యాక్చువల్గా ఇక్కడ బంద్ చేయొచ్చు, పిల్లలకి కాబట్టి, పిల్లలకి అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉంచినా పర్వాలేదు, బట్ ఇక్కడికి స్టాప్ చేసినా హ్యాపీగా రైస్ అయితే కుక్ అయిపోతుంది. సో నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అనుకుంటే ఇంకొక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, సో కుక్కర్ 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోండి, లేదా ఒక 4 విజిల్స్ వరకు వెయిట్ చేసి ఆఫ్ చేసుకున్నాక
ప్రెషర్ అంతా ఉన్నంత వరకు అది అలాగే ఉంచండి. ప్రెషర్ పొయ్యే వరకు, అంటే మనం ప్రెషర్ తీసేయకూడదు. దాంట్లో ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది రైస్. సో చాలా టేస్టీగా అండ్ గ్రీన్ పీస్ బాగా ఉడికి, క్యారెట్, బీట్రూట్, ఇంకా దీంతో కొబ్బరి పాలని లేదా కొబ్బరి తురుముని కలిపి కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా హెల్దీ. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. సో మీకు రైస్ చూస్తే తెలుస్తుంది హౌ ఇట్ ఈజ్ అనేది. చాలా అంటే చాలా మెత్తగా నీట్గా ఉడికిపోయింది చూడండి రైస్. కలర్ కూడా ఎంత ఎల్లోగా చక్కగా అన్నీ ఉడికిపోయి ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను. మీకు వీలైతే ఇలా పచ్చివి క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ ఇలా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పైన సైడ్కి వేసి పంపించండి. అవి నంజుకొని తినే అలవాటు చేసుకోండి అని మీరు పిల్లలకి చెప్పండి. సో చాలా బాగుంటుంది. చూసారా రైస్ ఎలా ఉందో? వెరీ కలర్ఫుల్ అండ్ టేస్టీ ఎట్ ద సేమ్ టైం హెల్దీ. సో ఇంత మంచి రైస్ మీరు 15 మినిట్స్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ కనుక ఇంట్లో రెడీగా ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను తింటాను. సో నాకు ఎలాగో బాగా అనిపిస్తుందండి. నేనే వండాను కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. బట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దీంట్లో మీరు రైతా ఉంటుంది కదా, రైతాని యాడ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇది ఇలాగైనా పిల్లలకి పంపించవచ్చు, లేదా పెరుగుని రైతాగా చేసి 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి అలా కట్ చేసి రైతా పంపిస్తే కూడా వాళ్ళు కలుపుకొని తినే ఇది ఉంటే, లేదా ఇలా హ్యాపీగా పంపించేయండి బాక్స్కి. చాలా టేస్టీగా అన్నీ మిక్స్ అయిన టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా కమ్మగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీలైతే దీని మీద కొత్తిమీర, ఇంకా మీరు ఫ్లేవర్స్, మీ పిల్లలు ఎలాంటి ఫ్లేవర్స్ ఇష్టపడతారు అవన్నీ కూడా వేసే ప్రయత్నం చేయండి. నేనైతే దీని మీద అంత డెకరేషన్ కాకుండా హెల్దీగా ఉండేది ఏంటి అనేది నేను ప్రిపేర్ చేశాను. సో మీరు అలాంటివి ఏదైనా యాడ్ చేసినా పర్వాలేదు. నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.